హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి నెల జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ప్రతి నెలాఖరున ఎంతో ఆతృతగా ఎదురుచూసే మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి అత్యంత తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ గమనించాల్సిన ప్రాథమిక విషయం ఏమిటంటే, మార్చి నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల పే స్లిప్స్ ఇప్పటికే అధికారిక పోర్టల్‌లో జనరేట్ అయ్యాయి. ఈ పే స్లిప్స్ జనరేట్ అవ్వడం అంటే ప్రభుత్వం మీ సర్వీస్ వివరాలను పరిశీలించి మీకు రావాల్సిన జీతం లేదా పెన్షన్ మొత్తాన్ని లెక్కగట్టి సిస్టమ్ ద్వారా ధృవీకరించిందని అర్థము. కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్లు వెంటనే తమ సీఎఫ్ఎంఎస్ ఐడీల ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులో మీ యొక్క బేసిక్ పే, డీఏ మరియు ఇతర అలవెన్స్‌లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి క్షుణ్ణంగా చెక్ చేసుకోవడం మంచిది. ఏమైనా తప్పులుంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఇదే సరైన సమయము. ఇక ఈ జీతాలు మరియు పెన్షన్ ప్రస్తుత స్టేటస్ గురించి పరిశీలించినట్లయితే, ట్రెజరీ శాఖ మరియు ఆర్థిక శాఖ మధ్య జరిగే ప్రక్రియలో మెజారిటీ బిల్లులు ఒక ముఖ్యమైన దశకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని విభాగాలకు సంబంధించిన సాలరీ మరియు పెన్షన్ బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేటస్‌లో కనిపిస్తూ ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే, క్షేత్రస్థాయిలో ఉన్న డీడీఓలు మరియు ఎస్‌డీఓ తమ వైపు నుండి చేయాల్సిన అన్ని రకాల ఆమోదాలను, అప్రూవల్స్ పూర్తి చేశారు. ఇప్పుడు కేవలం ప్రభుత్వం నుండి నిధులు విడుదలయ్యి బ్యాంకులకు చేరటమే తరువాయి. అయితే అక్కడక్కడ సాంకేతిక కారణాల వల్ల లేదా డేటా ఎంట్రీలో తప్పుల వల్ల 1, 2 బిల్లులు మాత్రం ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేటస్‌లో ఉండటం మనం గమనించవచ్చు. కానీ దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంబంధిత అధికారులు ఈ సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. మరియు ఈరోజు మధ్యాహ్నానికి ఆ మిగిలిన బిల్లులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫండ్ క్లియరెన్స్ దశలోకి వచ్చేస్తాయి అనే సమాచారం అందుతోంది. జీతాలు మరియు పెన్షన్లు ఎప్పుడు జమ అవుతాయి అనే విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మరియు ఉద్యోగ వర్గాల్లో అనేక రకాలైన ఊహాగానాలు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొందరు ఏప్రిల్ 6వ తారీఖు లోపు జమ అవుతాయని అంటే, మరికొందరు 4వ తారీఖు కంటే ముందే వస్తాయని రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఈ అయోమయానికి కారణం ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే బ్యాంకు సెలవులు మరియు పబ్లిక్ హాలిడేస్. ముఖ్యంగా ఏప్రిల్ 1వ తేదీన బ్యాంకుల వార్షిక ముగింపు ఉండడంతో ఆ రోజు లావాదేవీలు జరుగుతాయా లేదా అనే సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే అధికారిక వర్గాల నుండి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసారి ఏప్రిల్ 2వ తారీఖునే జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఏప్రిల్ 1వ తేదీన బ్యాంకులు ప్రజలకు సేవలు అందించకపోయినప్పటికీ అంతర్గతంగా ప్రభుత్వ లావాదేవీలు మరియు సిస్టమ్ పనులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి తాజా అప్డేట్ ప్రకారంగా ఏప్రిల్ 1వ తేదీన అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. దీనివల్ల పెన్షన్లు మరియు జీతాలు ప్రాసెసింగ్ ప్రక్రియకు ఎటువంటి ఆటంకం కలగదు. ఫలితంగా ఏప్రిల్ 2వ తారీఖున రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల ద్వారా ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఖాతాల్లోకి నగదు క్రెడిట్ అవుతుందని స్పష్టమవుతోంది. మధ్యలో 3వ తారీఖున పబ్లిక్ హాలిడే ఉండడంతో ప్రభుత్వం అంతకంటే ముందే అంటే 2వ తారీఖునే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఏవైనా అనూహ్య కారణాల వల్ల 2వ తారీఖున సాధ్యం కాకపోతే 4వ తారీఖున వరకు వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు 2వ తారీఖుకే మొగ్గు చూపుతున్నాయి కాబట్టి ఇది ఒక శుభవార్తగా పరిగణించవచ్చు. ఈ శుభవార్తను కేవలం ప్రభుత్వ వర్గాలే కాకుండా బ్యాంకుల యొక్క సిపిపిసి విభాగాలు కూడా ధృవీకరించడం విశేషం. బ్యాంకు సిపిపివి అనేవి నేరుగా పెన్షన్ మరియు జీతాల బిల్లులను హ్యాండిల్ చేసే ప్రత్యేక విభాగాలు. వారిచ్చిన స్పష్టత ప్రకారంగా ఏప్రిల్ 2వ తేదీన బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. కాబట్టి ప్రభుత్వం నుండి నిధుల ఆదేశాలు అందిన వెంటనే ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని వారు కన్ఫర్మ్ చేశారు. కాబట్టి ఉద్యోగ మిత్రులారా,
మరియు గౌరవనీయులైన పెన్షనర్స్ అందరూ కూడా మీరు ఎటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు. మీ యొక్క పే స్లిప్స్ వచ్చాయా? బిల్లులు ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయా? మరియు బ్యాంకులు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి ఏప్రిల్ 2వ తారీఖున మీ మొబైల్‌కు సాలరీ క్రెడిటెడ్ అనే సందేహం వచ్చే అవకాశం మెండుగా ఉంది. సో, ఎస్ఎంఎస్ రూపంలో మీ యొక్క జీతాలు, పెన్షన్‌లు జమైనట్టుగా. మరి 2వ తారీఖునే ఎక్కువగా జమవుతాయనైతే ఇప్పుడు మనకైతే తెలుస్తున్న సమాచారం అనమాట. ఈ సమాచారాన్ని అంటే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. వారిలో ఉన్నటువంటి ఆందోళన తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది. మీకింకా ఏమైనా సందేహాలుంటే మీ యొక్క డీడీఓలను సంప్రదించి మరిన్ని వివరాలైతే తెలుసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. సో, ఎప్పటిలాగే ఈ యొక్క మార్చి నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.